ప్రతి పల్లెకు దామ రోడ్ లేపించి సర్కార్ బస్సులు నడిపేయడానికి మా అస్సాం పార్టీ సర్కార్ తయారుగా ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ సార్ చెప్పుకొచ్చిండు. ఇవాళ సారోల సొంత ఊరు మీదకెళ్లి పట్నం వరుసకు ఎక్స్ప్రెస్ బస్సును వేపించి ఆ బస్సును ఓపెనింగ్ చేసిండు ఎమ్మెల్యే సారు. ఈ సార్ కూడా పుట్టి ఇంత పెద్దగా కానీ వాళ్ళ ఊర్లో ఎక్స్ప్రెస్ బస్ అంటే చూసలేడోళ్ళు. కానీ సార్ ఎమ్మెల్యే అయిన దడవ ఇగో ఇవాళ బస్సును వేపించి ఎమ్మెల్యే హోదాలో బస్సును కూడా ఊరోళ్ళతో కలిసి ఓపెనింగ్ చేసి ఓల నడిమిద్దల్నే సార్ కూడా బస్సులో కూర్చొని జరకంత దూరం ప్రయాణం చేసిండు. ఇక బస్సులకించి దిగేటప్పుడు చూడు ఎంత ఆనందం మీద తూపుకుంటూ దిగుతుండో. కనీసం ఫస్ట్ కి ఎమ్మెల్యే గెలిచినప్పుడు చూస్తే ఇంత ఆనందం పడలేదు గానీ ఎంతైనా సొంత ఊర్లో ఎక్స్ప్రెస్ బస్సును చూడందాడు సార్ కు జర సంతోషం ఎక్కువైంది. మరి బస్సు లేని ఊరికి బస్సు వేపించి అది కూడా ఎక్స్ప్రెస్ ఆ బస్సును ఎమ్మెల్యే హోదాలో సారే ఓపెనింగ్ చేసి ఎంత అదృష్టం అనుకోవాలి వాళ్ళ. గదేంది ఇంతకు తొలుత ఊరికి బస్సే లేకుండా అనుకున్నారు. కొన్ని దేశాలు ఎర్ర బస్సు తిరిగింది కానీ ఏమైందేమో గానీ పుసుక్కున ఊలాడుకుంటూ వచ్చే ఉన్న బస్సును కూడా బంద్ చేసి అందాజో 20 ఏళ్లకు వచ్చేనేమో. ఇక ఊర్లో కొత్త ఎక్స్ప్రెస్ బస్ వచ్చే ఊళ్ళు ఎక్కితే పట్టణాలు పోయి దిగొచ్చు అని ఆ ఊరు మంది ఆనందం అంటే ఆనందం పడి ఊరి సంతోషంలో మునిగి తేలి ఎమ్మెల్యే జీఎంఆర్ సార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ ఊర్లో బస్సును ఓపెనింగ్ చేసిండ్రో చెప్పనే లేదు కదా. చిన్న చింతకుంట మండలంలోని ఎమ్మెల్యే జీఎంఆర్ సార్ వాళ్ళ సొంత ఊరు దమ్మగ్నపురం గ్రామంలో ఓపెనింగ్ చేసిండు. ఇక మళ్ళీ వెనకసిరికి దేవరకద్ర భూత్పూర్ మండలాలలోని 1000 మందికి ఇందిరం ఇండ్ల పట్టాలను పంపించేసిన ఎమ్మెల్యే సారు. పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ అస్సాం పార్టీ సర్కారుకి అండగా ఉండాలని ఎమ్మెల్యే జీఎంఆర్ సార్ కోరిండు. ఇక భూత్పూర్లోనేమో వచ్చిన మంది ఇచ్చానికి ఎగ్గుపప్పులను తెప్పిస్తే ఆ తెచ్చిన మోతేవాళ్ళు మందికి ఇయ్యకపోయేసరికి ఇగో వీళ్ళు అల్లవో ఎవడో వారి మా ఇచ్చానికి తిని ఎగ్గుపప్పులు తెప్పిస్తే లోపల దా పెట్టుకుంటారా అనిగో అందులో కోపం వచ్చి ఇట్లా కజరా మీద అడిగితే బంటి కొట్టి ఇచ్చిర్రు. కానీ ఇటువంటి నాయన్లకు పెద్దిరిక మీయరాదు అంటే ఆడికి వచ్చిన మంది గులుక్కుంటుండ్రి. ఆ కార్యంలో అస్సాం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.